నమస్తే అండి. ఈరోజు కోనసీమ జిల్లా మెండపేట మండలం ఏటిది కొత్తూరు అనే చిన్న పల్లెటూరుకి పనుండి రావడం జరిగిందండి. ఇక్కడ చూస్తే ఏదో భోజన కార్యక్రమం చాలా హడావుడిగా జరుగుతుందండి. ఏంటని మా ఫ్రెండ్ అడిగితే శ్రీరామనవమి సందర్భంగా అందరికీ భోజనాలు పెడుతున్నారా అన్నాడండి. ఇంకా ఐటమ్స్ చూసి మా ఊడు ముందు భోజనం చేద్దాం పదరా అన్నాడండి. అలా కాదురా, ముందు దర్శనం చేసుకుని ఆ తర్వాత మనం భోజనం చేద్దాం అని చెప్పేసి గుడి దగ్గరికి తీసుకొచ్చానండి. అక్కడ చాలా జనంతో ఫుల్ రష్గా కనిపిస్తుందండి. సర్లే అని చెప్పేసి దర్శనం చేసుకుని బయటకు వచ్చామండి. తర్వాత మా ఊడ ఆగలాక ఇంకా భోజనాలకు వెళ్ళిపోతుంది దారా అంటే సరే అని చెప్పేసి భోజనం దగ్గరికి వెళ్ళామండి. ఈ మధ్య కాలంలో ఈ బంతి భోజనాలు చూసి చాలా కాలం అయిందండి. మన సాంప్రదాయం ప్రకారం ఇలా బంతి భోజనాల్లో కూర్చొని భోజనం చేస్తే ఆ తృప్తే వేరండి. ముందుగా ఒక అరిటాకు, దాంతో పాటు ఒక వాటర్ బాటిల్ పెట్టారండి. తర్వాత అరిటాకు క్లీన్ చేసుకునే లోపే ముందుగా ప్రసాదం వచ్చిందండి. తర్వాత ఒక స్వీటు, అరటికాయ బజ్జీ, మసాలా వడ, పులిహార, బిర్యానీ, దాంతోపాటు ఉల్ చట్నీ కూడా వేసారండి బిర్యానీలోకి. తర్వాత మళ్ళీ మష్రూమ్స్ కూర ఒకటి వచ్చిందండి. ఆ తర్వాత కారపూసతో బెండకాయతో ఫ్రై చేసినటువంటి ఫ్రై ఒకటి వచ్చిందండి. మళ్ళీ గుత్తొంకాయ కూర ఒకటి వచ్చిందండి. దాంతోపాటు పప్పు, అలాగే దోసకాయ పచ్చడి ఐటమ్స్ చూడడానికి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. మళ్ళీ వాటి తర్వాత గుమ్మడికాయ పులుసు కూడా వచ్చిందండి. తర్వాత రైస్ వేయించుకున్నానండి. దాంతోపాటు సాంబార్ కూడా ఉందండి. సాంబార్ రెగ్యులర్గా తినేదని చెప్పి మజ్జిగసారి తెమ్మన్నానండి. ఇంకా మజ్జిగసారి చాలా బాగుందండి టేస్ట్. దాని తర్వాత ఇంకా చిక్కడి పెరిగేసుకుని భోజనం ముగించానండి. అన్న సంతర్పణలో ఇంత బాగా పెట్టడం ఇదే తొలిసారండి నేను చూడడం.